వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో అసలు మీ స్టింట్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడ మొదలైంది? And also I really liked the way you introduced ఒక సీరియస్ వృత్తి వదిలేసి ఇంకో సీరియస్ ప్రొఫెషన్ ఉందని తెలుసుకొని I really like how you're telling there is also a serious profession. Thank you so much because nobody believes that. మజాకా లేకపోతే 5-6 ఏళ్ళు చదివి అంత కష్టపడి సీట్ తెచ్చుకుని ముందు తర్వాత ప్రాక్టీస్ చేస్తూ అదే ఇంటర్న్షిప్ అదే చేసుకుంటూ అంతది వదిలేసి రావడం అంటే దీని మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ అది కేవలం లుక్స్ తో రాదు, ఏదో బాగున్నామా చూడడానికి అంటే డాక్టర్లు చాలా మంది బాగుంటారు, అందరూ అయిపోతారా ఏంటి? వెరీ ట్రూ. సో ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు కామాక్షి గారు మీరు? యాక్చువల్లీ కొంచెం పెద్ద స్టోరీ ఐల్ ట్రై టు పుట్ ఇట్. పెద్దగానే చెప్పండి, పెద్ద స్టోరీలు చాలా ఇష్టం. ఐఎమ్ అ వెరీ క్లోజ్డ్ చైల్డ్ అండి. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఇన్ మై ఓన్ వరల్డ్. నన్ను అందరూ బుక్ వామ్ అనేవాళ్ళు, ఎప్పుడు చదువుకుంటూ ఉండేదాన్ని. స్కూల్లో స్పోర్ట్స్ చదవడం. I was teacher's pet, so you can understand how teachers' pets are. Like teachers ఏం చెప్తే అది ఎంత కష్టపడమంటే క్లాస్ బుక్స్ మోసుకొని వెళ్ళడం. Yeah. So I was teacher's favorite student. So నాకు ఎక్కువ ఎమోషనల్లీ ఐ యూస్ టు నేను చాలా క్లోజ్డ్గా ఉండేదాన్ని, ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు. అదొక పాయింట్ వచ్చేసిన తర్వాత ఎట్ ది ఏజ్ ఆఫ్ 20, 21, 22 ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ నాట్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఐఎమ్ నాట్ హ్యావింగ్ అ సే. Right. It can be because of the circumstances, family conditioning, or you know how it is, like economically speaking. I come from a middle class background, so aa illallo ela untundi, we are very conservative. Correct. We listen to the men in the family, and so I was always closed, silent. So somewhere I was not feeling complete. So maybe aa thought nunchi pageantry ochindi naaku. చాలా పెద్ద డెసిషన్, పేజెంట్రీయే చాలా పెద్ద డెసిషన్. పెద్ద డెసిషన్ బికాస్ ఐవ్ సీన్ ఐశ్వర్య రాయ్, సుష్మితా సేన్, లారా దత్తా, ప్రియాంక చోప్రా, ఆల్ దిస్ పీపుల్ ఎంపవరింగ్ దెమ్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఎంపవరింగ్ అదర్ ఉమెన్. సో ఓకే, నేను కూడా ఆ పొజిషన్లో ఉండాలి, నాకు నేను ఎంపవరింగ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం నాలాగా చాలా మంది ఉన్నారు కదా, హూ యునో కాంట్ వాయిస్ దేర్ ఒపీనియన్స్, ఆర్ యునో హూ ఆర్ వెరీ షై ఆర్ కన్జర్వేటివ్. దే ఎగ్జిస్ట్ బట్ నోబడీ నోటీసెస్ దేర్ ఎగ్జిస్టెన్స్. సో ఆ థాట్ నుంచి వచ్చిందే ప్రతి ఒక్కటి. సో ఐ ఆల్సో వర్క్ ఫర్ మెనీ NGOs. ఐ హవ్ మెట్ మెనీ యంగ్ ఉమెన్ who were also in the similar situation. So I thought, okay, ledu, I have to do something. So that's how pageantry happened. But unfortunately pageantry was not my forte and tarvata ardమైంది. ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ తెలుగులో మాట్లాడుకుందామే, ఎందుకంటే లేకపోతే కింద కామెంట్లో రాసేస్తారు వీళ్ళిద్దరూ తెలుగులో మాట్లాడొచ్చు కదా, మీ ఇంగ్లీష్ మీకే వచ్చా మాకు రాదా ఇవన్నీ పెడతారు. యాక్చువల్లీ చాలా మంది అదే క్వశ్చన్ అడుగుతారు. బట్ నేను 6 years చైనాలో ఉండిపోయాను. అక్కడ ఆల్మోస్ట్ ఒక 128, 130 కంట్రీస్ నుంచి. సో ఆ కామన్ లాంగ్వేజ్ వాజ్ ఇంగ్లీష్. సో నాకు తెలుగు కన్నా ఇంగ్లీష్ చాలా కంఫర్టబుల్. ద వే ఐ థింక్ హ్యాస్ థింకింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిపోవడంతో నాకు మాట్లాడిన 2 పదాల తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఇంగ్లీష్ వస్తుంది. ఐ హ్యావ్ టు అదిగోండి కాన్షియస్గా నేను లేదు తెలుగులో మాట్లాడాలి. తెలుగులో అయితే మార్పుకి సమయం వచ్చేసింది అంటాం, ఇంగ్లీష్లో ఆలోచించి చెప్తే సమయం వచ్చేసింది మార్పుకి అంటాం. టైమ్ హ్యాస్ కమ్ ఫర్ చేంజ్, అంతే కదా. చైనీస్ వచ్చా అయితే? ఐ స్పీక్ మ్యాండ్రిన్. మ్యాండ్రిన్ అంటే అది ఒక డిష్ పేరనే అనుకున్నాను ఇన్ని రోజులు, ఇప్పుడు అదొక భాష అని అర్థమైంది. అయ్యో చాలా మంది చైనీస్ ఇప్పుడు మీరు అంటే ఎక్కువ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇట్స్ లైక్ వీఆర్ ఇండియన్స్ కదా, చైనా చైనీస్ పీపుల్. సో డూ యూ స్పీక్ ఇండియన్ అన్నట్టు, డూ యూ స్పీక్ చైనీస్ అని అడిగితే అదే. సో Mandarin is the language that is used there. Mandarin, Cantonese. But there are quite a few Canton కూడా ఉంది కదా. Cantonese ఉంది. Cantonese. So Mandarin is widely spoken. కానీ ఇవన్నీ ఎక్కువ మనం మెనూ కార్డులలో చూస్తాం. Cantonese chop suey, Mandarin vegetable లాంటివి. కానీ ఫ్రాంక్లీ చైనాలో జీవితం అంటే వర్ యు వెజిటేరియన్ బై upbringing or you used to eat అన్ని తినాలన్నమాట? చైనాలో విచిత్ర వంటకాలు తింటారంటారు, మీరు తిన్నారా? I tried అండి. అవునా? I had my fair share. కొన్ని ట్రై చేశాను. ఒక 2-3 fair share వద్దలేండి పేర్లు చెప్తారా? No, I've tried those cockroaches. ఏమిటి? Yeah. ట్రైడ్ అంటే మేము ఫ్లిట్ కొట్టాం, అలా ట్రై చేస్తాం మేము. నిజమా? Yeah, I've tried. ఎలా ఉంటుంది? I've tried scorpio. స్కార్పియన్స్ తేలు. మేము కూడా తేలు వాడతాం కానీ అది రిఫైన్డ్ తేల్, కోల్డ్ ప్రెస్ తేల్ అంతే. Nice, that's a good one. బాబోయ్ అసలు ఎంత సాహసం.
అంటే అక్కడ వాతావరణంలో అలా అలవాటు అయిపోయిందా? అలా ఏం లేదు, ఇట్ వాస్ జస్ట్ ట్రై చేద్దాము అసలు ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ అంతే. యాక్చువల్ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇఫ్ యూ గో బ్యాక్ టు చైనా హిస్టరీ, వాళ్ళు ఒక 200 years ఫమైన్లో ఉన్నారు. వాళ్ళకి డ్రౌట్స్ వల్ల, ఫమైన్ వల్ల వాళ్ళకి వెజిటబుల్స్ మనలాగా గ్రీనరీ ఉండేది కాదు ఎక్కువ. సో దే యూస్ టు రిలై ఆన్ వైల్డ్ అనిమల్స్ ఫర్ ఫుడ్. అంటే మన బొద్దింకలు, మరియు మన కప్పలు, మరియు మన తేళ్లు, మరియు మన పాములు, చాలా అలాంటివి. కానీ చాలా సాహసం కామాక్షి, బికాజ్ ఇంట్లో ఐఎమ్ ష్యూర్ తెలుగు వంటలు ఇవే అలవాటే ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఎంత ట్రై చేయాలన్నా సడన్ గా వెళ్ళి ఒక ఈట్ కాక్రోచ్ 65 అంటే ఒకలాగా ఉంటుంది కదా. నేను కుక్ చేసుకునేదాన్ని. మా మామ్ ఇంకా వెళ్తా తిను అని మాకు వెన్ వీ హ్యాడ్ ద నాలెడ్జ్, మా మమ్మీ నాకు అన్ని వంటలు నేర్పించి పంపించారు. ఓహో, ఐ కుక్ రియలీ వెల్. సో చైనాలో అసలు ఏం చేశారు మీరు, ఏం చేసేవారు? సో చైనా వెళ్ళింది ఎంబీబీఎస్ చేయడానికే. ది ఫన్నీ పార్ట్, చైనాలో ఇంగ్లీష్ మాట్లాడరు అని కూడా నాకు తెలీదు. ఐ వాజ్ దట్ నైవ్, వెరీ ఇన్నసెంట్. అసలు ఏం తెలియదు, చదువుకోవడం తప్ప ఏం తెలియదండి. ఇప్పుడు జోష్ మూవీలో చెప్తారు కదా, ఈ బస్ ఎక్కితే ఎక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలో కూడా నాకు తెలీదు. నేను అంత ఇంటి నుంచి కాలేజ్ బస్ ఎక్కి ఇంట్లో దిగి, ఇంటి నుంచి మళ్ళీ కాలేజ్ బస్ ఎక్కి కాలేజ్కి. ఐ వాజ్ దట్ కైండ్ ఆఫ్ అ గర్ల్. సో ఐ వాజ్ సో నైవ్ వెళ్ళినప్పుడు. బట్ స్లోలీ దెన్ ఐ రియలైజ్డ్, ఓకే ఇక్కడ ఇంగ్లీష్ కూడా మాట్లాడరు అన్నమాట. ఐ హ్యావ్ టు లెర్న్ మ్యాండ్రిన్. మాకు ఫస్ట్ ఇయర్ నుంచి మ్యాండ్రిన్ మనకి లాంగ్వేజ్ ఉండేది, అలాంగ్ విత్ ది మెడికల్ సబ్జెక్ట్స్. అండ్ దే వెరీ పర్టికులర్ అబౌట్ దర్ లాంగ్వేజ్. ఎందుకంటే తర్వాత మేము ఇంటర్న్షిప్ చేసేటప్పుడు టీచర్స్కి, ఫ్యాకల్టీకి ఇంగ్లీష్ వచ్చు, బట్ పేషెంట్స్కి రాదు కదా. అవునవును. సో వీ హ్యావ్ టు బి వెరీ వెల్ వర్స్డ్. సో 5 years అక్కడే చదువుకున్నాను, 1 year ఇంటర్న్షిప్ అక్కడే చేశాను. సో అమ్మ నేర్పిన వంటలతో అక్కడ రకరకాల ఎలా దొరుకుతాయండి ఇవన్నీ? మీకు లైవ్ గా దొరుకుతాయా బొద్దింకలు? లైవ్ కాదు, దే యూస్ టు హావ్ అంటే రెక్కలు తీసేసి క్లినిక్ స్టేషన్ దగ్గర తీసిస్తారు. ఒకనొక రోజు మీరు వెళ్ళారు అలా మాల్ కి, అదే గ్రోసరీ షాప్ కి వెళ్ళి అక్కడ లోటస్ స్టెమ్స్, బ్యాంబూ షూట్స్ వాటన్నిటితో పాటు సరే వై డోంట్ వి ట్రై దిస్ అని ట్రై చేశారు. హౌ వాస్ ద ఫీలింగ్? అంటే ఐ వుడ్ వియర్డ్, అదంటే గుడ్ కైండ్ ఆఫ్ వియర్డ్. I was curious అండి. I'm a traveler. I travel a lot. సో నేను ఎక్కడ ఫుడ్ అయినా అక్కడ ట్రై చేస్తూ ఉంటాను. ఐ నో ఇట్ ఈస్ నాట్, ఫుడ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ కదా. మనం ఒక కల్చర్కి అలవాటు పడ్డాం, మన టేస్ట్ బడ్స్ ఒక కల్చర్కి అలవాటు పడ్డాయి. సో ఇట్ ఈస్ డిఫరెంట్. సో అదే మొత్తానికి అంటే నేను ఇవన్నీ ప్రోబ్ చేయడానికి బొద్దింక మీద ఇంట్రెస్ట్ కాదండి, మీ అడ్వెంచరస్ స్పిరిట్ ఒకటి. రెండోది మీరు ఎంత హౌ మచ్ డు యూ ఎక్స్ప్లోర్, అండ్ ఒక కొత్త కంట్రీకి వెళ్ళి భాష నేర్చుకోవడం, అక్కడ అవన్నీ అలవాటు చేసుకోవడం. అందరు పచ్చడి సీసాలు, పొళ్ళు, నువ్వుల పొడి కూడా ప్యాక్ చేసేవాళ్ళు చాలా. బట్ అవి 1 year అంతా ఉండవు కదా. అంటే నేను ఒకసారి 2 years ఒకసారి వచ్చేదాన్ని. సో అలా మొత్తానికి అక్కడ చేసి 1 year ఇంటర్న్షిప్ చేసుకుంటూ బ్యూటీ పాజెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీ అన్వేషణ? ఐ మీన్ నేను 5th year లో ఉన్నప్పుడే ఐ హ్యావ్ దిస్ ఐడియా. నేను మా మదర్ కాల్ చేసి నేను ట్రై చేయాలనుకుంటున్నాను మిస్ ఇండియా అంటే అప్పటికే ఫ్రెండ్స్ చెప్పుంటారు. అయ్యో ఫ్రెండ్స్ చెప్పలేదు, ఫ్రెండ్స్ అందరూ డిస్కరేజ్ అండి బాబు. అంతేనా, డిస్కరేజ్ చేశారా? బికాజ్ ఐ వాజ్ లైక్ వెరీ హెవీ. ఐ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 83 kilos. నా ఇన్స్టాగ్రామ్లో నా ట్రాన్స్ఫర్మేషన్ ఫోటో కూడా ఉంటుంది. నేను అంత హెవీ ఉండేదాన్ని. అండ్ నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్తే అది అలా క్లాస్లో స్ప్రెడ్ అయ్యి, నువ్వు చదువుకో, యూఆర్ ఓన్లీ గుడ్ ఫర్ స్టడీస్, ఇలాంటి టాక్ వచ్చింది. అది లైక్ మీరే ఏదో ఒక రోజు వినాయక్ మెసేజ్ చేస్తారు లేదా నా ఇన్నర్ వాయిస్. నేను బయట చెప్పాను కదా, ఐఎమ్ క్లోజ్డ్ పర్సన్. సో బయటకేం చెప్పేదాన్ని కాదు. ఐఎమ్ లైక్ ఓకే స్పీక్, లోకులు కాకులు మాట్లాడుతూ ఉండండి అని అనుకునేదాన్ని.